హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు. విజయ్ ముందున్న 3 ఆప్షన్స్ ఇవే. తమిళనాడులో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి. కానీ ఏ పార్టీకి అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ రాలేదు. టీవీకేకు 108 సీట్లు వచ్చాయి. 234 సీట్లున్న తమిళనాడులో అధికారం చేపట్టాలంటే 118 సీట్లు అవసరం. అంటే టీవీకేకు ఇంకో 10 సీట్లు కావాలి. దీంతో ఆ పార్టీ అధికారం చేపట్టాలంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పదు. అందులోనూ ప్రధాన పార్టీలైన డిఎంకే, ఏడీఎంకేతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు. బీజేపీతో వెళ్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ నేపథ్యంలో విజయ్ ముందు 3 అవకాశాలు ఉన్నాయి. అవి ఇవే. డిఎంకే కూటమి పార్టీలు. తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే పార్టీ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసింది. ఈ నేపథ్యంలో డిఎంకే మినహా మిగతా కూటమి పార్టీలతో టీవీకే పొత్తు పెట్టుకోవచ్చు. డిఎంకే కూటమిలో గెలిచిన పార్టీల సంఖ్య ఇది. కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, ఐయుఎంఎల్ 2, వీసీకే 2 సీట్లు సాధించాయి. ఈ పార్టీలు కలిసి 13 సీట్లు ఉన్నాయి. వీటితో కలిసి టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. డిఎంకే, ఏఐడిఎంకే కూటమి పార్టీలు. ఇది కొంచెం క్లిష్టమైన మార్గమే. ఎందుకంటే అటు డిఎంకే కూటమిలోని, ఇటు ఏఎండిఎంకే కూటమిలోని చిన్న పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకోవచ్చు. అవి కాంగ్రెస్ 5 సీట్లు, పిఎంకే 4 సీట్లు, ఐయుఏఎంఏ 2 సీట్లు, వీసీకే 2 సీట్లు కలిగి ఉన్నాయి. ఇందులో ఏఐడిఎంకే కూటమితో కలిసి పోటీ చేసిన పిఎంకేను కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఏఐడిఎంకే నుంచి బయట నుంచి మద్దతు. ఇది కూడా కొంచెం క్లిష్టమైన మార్గమే. కాంగ్రెస్ ఇతర చిన్న పార్టీలు అక్కర్లేదనుకుంటే ఏకంగా ఏఐఏడిఎంకే పొత్తు పెట్టుకోవచ్చు. అది కూడా బయట నుంచి ఆ పార్టీ మద్దతు తీసుకోవచ్చు. అంటే టీవీకే మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏఐఏడిఎంకే సహకరిస్తుంది. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండకపోవచ్చు. అంటే మంత్రి పదవులు తీసుకోవడం జరగదు. ఏఐఏడిఎంకే పార్టీకి 47 సీట్లు వచ్చాయి. ఈ పార్టీ టీవీకే కలిస్తే మరో పార్టీ మద్దతు అవసరం లేదు. పైగా జాతీయ రాజకీయాల్లో తటస్థంగా ఉన్నట్లు అవుతుంది. ఇక ఏఐఏడిఎంకే పార్టీ బీజేపీకి దూరం అవుతుంది. అయితే టీవీకే, ఏఐఏడిఎంకే పార్టీల మధ్య సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయి. దీంతో ఈ కలయిక సాధ్యపడుతుందా అనేది అనుమానమే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.